రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలంటే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరొక్కసారి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంగళూరు ఐటీ నిపుణులు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ శివరాజ్ కుమార్ తెలిపారు. సో అందుకు ఈ వైసీపీ పాలనకు జన్మగీతం పాడడానికి ఐటీ నిపుణులుగా తెలుగు ప్రొఫెషనల్ వింగ్ బెంగళూరు టీడీపీ ఫోరం ఐటీడీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో మన బీజేపీ మన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారికి మరియు పార్లమెంట్ అభ్యర్థి డీకే పార్సాద్ గారి గెలుపుకు మా మద్దతుగా మేము రేపు ఉదయం ర్యాలీ మరియు ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నాము. రేపు ఉదయం 9:30 గంటలకు ఈ ర్యాలీ కాలేజ్ సర్కిల్ నుంచి మొదలవుతుంది. కాలేజ్ సర్కిల్ తర్వాత కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిల్, అంజుమన్ సర్కిల్, తేరు బజార్ మీదుగా గండి గేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఆ తర్వాత 11 గంటలకి సిఎండి గార్డెన్లో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. సో ఈ ముఖాముఖి కార్యక్రమం మరియు ర్యాలీకి నియోజకవర్గ వ్యాప్తంగా ఐటీ నిపుణులు, ఇతర రంగాల ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరూ వచ్చి మద్దతు తెలుపుతున్నారు. సో ఈ ప్రెస్ మీట్, ఈ వీడియోలు చూసి కూడా మేమందరినీ విజ్ఞప్తి చేస్తున్నామంటే మనమందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి మేమందరం రేపు ర్యాలీ మరియు ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నాం. ఈ మా తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తుంటే ప్రతి ఒక్కరూ రండి, నిరుద్యోగులు, ఐటీ నిపుణులు మరియు ఇతర రంగాల ప్రొఫెషనల్స్ అందరినీ, లాయర్లు, డాక్టర్లు అందరినీ మేము ఇన్వైట్ చేసేది ఏమంటే ఈ కార్యక్రమానికి వచ్చి మీ సలహాలు, మీకున్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ ముఖాముఖి కార్యక్రమంలో అడిగి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పాల్గొని ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో మరియు మన ఎంపీ అభ్యర్థి పార్సాద్ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని మేము తెలుగు ప్రొఫెషనల్ వింగ్ బెంగళూరు టీడీ ఫోరం మరియు ఐటీడీపీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్ మరియు వివిధ రంగాల నిపుణులు మరియు ఇక్కడ ధర్మవరం ప్రజలతో రేపు ఒక ర్యాలీ మరియు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు గత 5 సంవత్సరాల్లో ఓన్లీ సంక్షేమం మాత్రమే చేస్తున్నామని ప్రజలు మైమరిపిస్తూ అభివృద్ధిని మొత్తంగా మర్చిపోయి ఎక్కడైనా కూడా సంపాదించి మనం ఖర్చు పెట్టాలి కానీ ఓన్లీ అప్పులు మాత్రమే తెచ్చి ఖర్చు పెడుతుంటే ఒక కుటుంబం ఎట్లయితే రోడ్డు మీద పడుతుందో మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు కూడా ఈరోజు మన దేశంలో మరియు మన రాష్ట్రంలో మన దేశంలో మరియు ప్రపంచంలో మన రాష్ట్రం పరువు ప్రజారం పడింది. దీన్ని కాపాడడానికి ప్రొఫెషనల్స్ అంతా మేమంతా సంకల్పించి బెంగళూరులో జాబ్ చేసిన వాళ్ళు కూడా వీకెండ్ లో వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ మన సత్యకుమార్ గారికి, డీకే పార్సాద్ గారికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలను కూడా తెలుసుకొని రేపు ఇక్కడ ఉన్న యువత గాని, మన పార్లమెంట్ లో ఉన్న యువత గాని ఇక్కడికి వచ్చి రేపు వాళ్ళకున్న సమస్యలని మన సత్యకుమార్ గారిని, పార్సాద్ గారిని అడిగి వారి నుండి వీళ్ళందరూ వారి యొక్క హామీలు పొంది మన ధర్మవరం నియోజకవర్గాన్ని, హిందూపూర్ పార్లమెంట్ ని ఎలా అభివృద్ధి చేస్తారో, మనకి ఇంతకు ముందు కియా తెచ్చారు, నాసిర్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెచ్చారు, అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చారు, పోలవరాన్ని 70% పూర్తి చేశారు, అమరావతిని కొద్దిగా స్టార్ట్ చేసి అమరావతిలో శాసనసభ లాంటి నిర్మాణాలు ఎన్నో కట్టారు. ఇలాంటివన్నీ ఇంకా మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం, కేంద్ర ప్రభుత్వం ఎట్లా తెస్తాం, అట్లానే బాబు గారు మన రాష్ట్రాన్ని ఎలా ఈ జిల్లాలో ఉన్న అనుకూలతలను బేస్ చేసుకొని ఎలాంటి కంపెనీలు తీసుకొస్తారు, ఇలాంటివన్నింటినీ రేపు మన సత్యకుమార్ గారు, డీకే పార్సాద్ గారు మన ప్రజలకు, ధర్మవరం ప్రజలకు, హిందూపూర్ పార్లమెంట్ ప్రజలకు హామీ ఇస్తారు. వీటి కోసం దీనికి ఒక ఛానల్ గా మేము ఒక రేపు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీంట్లో ధర్మవరం ప్రజలందరూ పాల్గొని మీకున్న సమస్యలు వాళ్ళకి తెలిపి వాళ్ళ దగ్గర నుంచి మీరు హామీ పొందండి. రండి సత్యకుమార్ గారిని, మన డీకే పార్సాద్ గారిని గెలిపిద్దాం, మన చంద్రబాబు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసుకుందాం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1 గా, మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా చేసుకుందాం. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై ఎన్డీఏ. థ్యాంక్ యూ.